హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే బెండకాయ ఫ్రై అన్నమాట. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి బెండకాయ ఫ్రై అన్నమాట చూపించబోతున్నాను. కట్ చేసిన ఆనియన్స్, పల్లీలు, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో కలుపుకోవాలన్నమాట. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేస్తూ కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మనం కలిపి బెండకాయలకి ఆయిల్లో ఇట్లా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక 10-20 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసుకొని ఒక 2 టమాటోస్ 1 టమాటో కట్ చేసుకొని టమాటోస్ వేసుకొని అది కూడా కుక్ అవ్వాలి. కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత టమాటోస్ కుక్ అయిన తర్వాత కారం వేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్న. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. కారం వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కారం అన్ని బెండకాయలకి ఇట్లా పట్టేంత వరకు కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకొని, ధనియా పౌడర్ కూడా వేసుకున్న చూడండి. 1/2 టీస్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేయాలి. బోత్ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుకున్నాను. టమాటోస్ చూడండి నాకు కుక్ అయినాయి. ఇంకా కుక్ అవ్వాలి, మెత్తగా కూడా కుక్ అవ్వాలి. తర్వాత స్పెషల్ గరం మసాలా MTF ఇది కూడా కొంచెం వేసుకున్నా. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 10-20 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మూత ఓపెన్ చేసిన తర్వాత చూడండి కుక్ అయిపోయింది. అది చూడండి కుక్ అయిపోయింది. కలపాలి, కలపకపోతే కింద మాడిపోతుంది అన్నమాట. చూడండి కలిపిన తర్వాత చూడండి మనకు బెండకాయ ఉడికిందో లేదో నేను చూపిస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర అనేది కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత బెండకాయ ఉడికిందో లేదో చూపిస్తే ఇప్పుడు మీకు చూడండి. ఇట్లా ప్రెస్ చేస్తే స్పూన్తో ఉడికిపోయింది. చూడండి ఉడికిపోయింది నా బెండకాయ అన్నమాట. మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఇంకా 10-20 మినిట్స్ కొత్తిమీర వేసాం కదా, ఇంకా 10-20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. సర్వ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.